మా రాంబాబు గారిని మాట్లాడాల్సింది ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు రమేష్ ప్రసాద్ గారు కానీ టీడీ ప్రసాద్ గారు కానీ అందరూ మాట్లాడుతూ ఉంటే మనం చాలా చిన్న వయసు. ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఎన్టీ రామారావు గురించి ఏది మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇంకా తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అది మన వయసు కూడా సరిపోదు. అలాంటి పెద్దల మధ్యలో ఇలాంటి ఒక సినిమా మళ్ళీ తిరిగి తీసుకురావడానికి అందరూ చేసే కృషి, అందులో బలిసి రామారావు గారి తల్లిదండ్రులను అభినందించాలి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు భక్తురవుతారని ముందే ఊహించాడేమో, అందుకే రామారావు అని పేరు పెట్టారు ఆయనకు కూడా. అందువల్ల ఈ కృషికి పాత్రికేయ రంగం నుంచి కానీ జర్నలిస్టులు కానీ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని డెఫినెట్గా అందిస్తారు రామారావు గారు. మీరు ఈ వారం రోజులు ఏం కావాలని అడగండి, డెఫినెట్గా చేస్తాం. నా తరపుగా మా జర్నలిస్ట్ అందరి తరపున చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ అంత ప్రేమ, సినిమా అంటే అంత ప్రేమ కాబట్టి. ఎందుకంటే క్రమశిక్షణ అన్ని విషయాలు చెప్పిన వ్యక్తి. ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నట్టుగానే టెక్నాలజీ ఇంత గొప్పగా తీశారా అని చెప్పగలిగే సినిమా మాయాబజార్. ఈ సినిమా మళ్ళీ అందరం చూద్దాం. డెఫినెట్గా అంతా బాగా ఆడుద్ది, బాగా హిట్ కావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.